ట్రాక్స్ పటిష్టంగా ఉండాల్సినటువంటి లైనింగ్ అంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. దీంతో అనేక ట్రైన్స్ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి పైన ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి కూడా చాలా గంటల వ్యవధి కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు. సో అటు వినాయక చవితికి కూడా వచ్చినటువంటి వారు కావచ్చు, లేదా సొంత ఊర్లకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా ట్రైన్స్ అన్నీ చాలా వరకు రద్దు అవడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొన్నిటిని రూట్ మార్చారు. సో ఓవరాల్గా ప్రయాణికులకు సంబంధించి ఎప్పటికప్పుడు అటు రైల్వే శాఖ కావచ్చు, ఇట్లా ఆర్టీసీ సంబంధించి అప్డేట్ అందిస్తున్నప్పటికీ ప్రయాణికులు అయితే మాత్రం ఆందోళన చెందుతున్నారు తమ సొంత గమ్యస్థానాలకు చేరేదానికి కూడా. నుమాన్ ఏంటి? సో రైల్వే సంబంధించి కూడా మనం చూసాం, చాలా ట్రైన్స్ రద్దు చేశామని చెప్పారు. ఒక్క ట్రాక్స్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పి మనకు ప్రకటనలు చేశారు. కానీ ఏమైనా మెరుగుపడిందా? ఈ రాత్రికైనా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా మరమ్మతులు పూర్తయి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశమే ఉందా? ట్రైన్స్కు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అసలు? ఇటు భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ దాదాపు 4 జిల్లాలకు పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నిజామాబాద్ కానివ్వండి, మెదక్, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ ఈ జిల్లాలకైతే రైల్వే కనెక్టివిటీ అనేది పూర్తిగా గడిచిన 24 గంటలుగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. సో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ మరమ్మతు పనులు, రైల్వే ట్రాక్లకు సంబంధించినటువంటి మరమ్మతు పనులు కొనసాగేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. బట్ దీని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ వరద ప్రవాహం తగ్గినా కూడా కొంత పనులు చేయడంలో మాత్రమే ఆలస్యం అవుతుందని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం వరకు ముఖ్యంగా ఆ రూట్లలో వెళ్ళేటటువంటి ట్రైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 75 సర్వీసులు నిలిచిపోయాయి. అందులో 45 సర్వీసులు ఏదైతే తిరుపతి కానివ్వండి, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఈ మార్గాల్లో వెళ్ళేటటువంటి ట్రైన్లు పూర్తిగా నిలిపివేశారు. దాదాపు 45 సర్వీసులు రైళ్ల సర్వీసులను నిలిపివేస్తే ఇక మిగిలిన సర్వీసులన్నీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక ఆర్టీసీ పరంగా చూసుకున్నా కూడా ఇప్పటికే కల్వర్ట్స్ కానివ్వండి, కొన్ని ప్రధానమైనటువంటి రోడ్స్ NH45 రోడ్ పూర్తిగా దెబ్బతినడంతో సో ఆ మార్గంలో వెళ్ళేటటువంటి బస్సులు ఇటు హైదరాబాద్ నుంచి JBS, MGBS నుంచి వెళ్ళేటటువంటి రెగ్యులర్ షెడ్యూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో దాదాపు 100 బస్సులను ఇప్పటికే ఆర్టీసీ అధికారులు నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం రైల్వే ట్రాకుల మరమ్మతు పనులు అయితే చేపడుతుందని చెప్పవచ్చు. దాదాపు 500 మీటర్ల మేర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంతా కూడా తీసేసి కొత్త రైల్వే ట్రాక్లు వేయాలి. కాబట్టి ఈ పనులను దాదాపు 500 మంది సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే GM కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బిక్నూర్ కానివ్వండి, కామారెడ్డి బిక్నూర్ మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దాంతోపాటు ఇటు మెదక్ మార్గంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ సాయిల్ టెస్ట్ చేయడం, దాంతోపాటు ఏదైతే స్ట్రెంత్ టెస్ట్ చేయడం ఇదంతా చేయడానికి కూడా దాదాపు ఇంకొక 2 రోజుల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. సో అప్పటి వరకు మాత్రం ఈ రూట్లలో వెళ్ళేటటువంటి ట్రైన్లను రద్దు చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దాంతోపాటు సికింద్రాబాద్ రైలు నిలయంలో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రయాణికుల కోసం వెంటనే రీఫండ్ చేసేస్తాము. సో ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ వరదల ప్రభావం భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వేకి మాత్రం భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణ ఆర్టీసీకి కూడా అదే స్థాయిలో నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, దాంతోపాటు నిర్మల్, ఆదిలాబాద్కు వెళ్ళేటటువంటి చాలా సర్వీసులను ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. రేపు మధ్యాహ్నం వరకు ఇదే స్థాయిలో పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగర పరిధిలో చూసుకుంటే ప్రస్తుతం భాగ్యనగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఇటు హైదరాబాద్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు జంట జలాశయాలకు సంబంధించి ఉస్మాన్ సాగర్ 8 గేట్లను ఎత్తి 2775 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఇక